ఓన్లీ యూఎస్ దగ్గర ఉన్న ఈ 21 బాంబర్స్ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ లాంచ్ చేయడానికి వాడతారు. అందులో ఒకటి మన హృతిక్ రోషన్ కోసం వేసుకొచ్చారు అనమాట. అది కూడా డార్క్ నైట్ రైజెస్ ఓపెనింగ్ సీన్లో యాక్షన్ సీక్వెన్స్ని కాపీ కట్టడానికి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చూడండి, బాబాయ్ అబ్బాయి, బాబాయ్ బాలయ్య గారు ఐకానిక్ ట్రైన్ సీన్ అబ్బాయికి కూడా పడినట్టుంది. బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్ రన్నింగ్ ట్రైన్ మీదకి ఆ క్లీన్ జర్క్ లేని జంప్ చూడండి. మరి బాబాయ్కి మ్యాగ్నెటో పవర్స్ ఉన్నప్పుడు అబ్బాయికి ఫిజిక్స్ రూల్స్ డిఫైన్ చేసే పవర్ ఉంటే తప్పేంటి చెప్పండి. కామెంట్ చేసే రేంజ్ అనేది నేను మన టీఎఫ్ఐఏ యాక్షన్ సినిమాలు సరిగ్గా తీయట్లేదు అనుకుంటున్నా, కానీ బాలీవుడ్ వాళ్ళ రేంజ్ ఏంటో మనకంటా వరస్ట్గా ఉంది. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు. బడ్జెట్స్ మాత్రం తెగ పెడతారు, విఎఫ్ఎక్స్ మాత్రం దొబ్బెడుతున్నారు. టీజర్లో F1 కార్ రేస్ సీన్ ఉంది. నేను చిన్నప్పుడు డబ్బా కంప్యూటర్లో ఆడుకున్న గేమ్ గ్రాఫిక్స్ దీనికన్నా బాగుంటాయి. సగం సగం చేసిన విఎఫ్ఎక్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. సగం సగం పనులన్నీ. ఇంతేకాదు, విశ్వంబర టీజర్లో ఐస్ ఫైట్ సీనే ఘోరం అనుకుంటే దానికి మళ్ళీ ఇంకోటి కాంపిటీషన్కి వచ్చింది. ఇదంతా చూస్తుంటే సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్లో తీసేసారని ఈజీగా తెలిసిపోతుంది. ఒక్క రియల్ లొకేషన్ కూడా కనబడలేదు నాకు. సినిమా మొత్తం విఎఫ్ఎక్స్తో వర్స్ట్గా తీసే బదులు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టి దానికి విఎఫ్ఎక్స్ మంచిగా పెట్టచ్చుగా. అసలు ఎన్టీఆర్ గారికి ఒక్క మంచి షాట్ కూడా పడలేదు. వార్ 2లో ఎన్టీఆర్ అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారేమో అని. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యా, కొత్తగా ఏం కనిపించట్లే అక్కడ. ప్లస్ ఎన్టీఆర్ని సరిగ్గా వాడారా అసలు అన్న డౌట్ వస్తుంది. మన తెలుగు హీరోస్ని బాలీవుడ్ డైరెక్టర్స్ ఎందుకు సరిగ్గా చూపించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లే. అట్లీస్ట్ టీజర్లో అయితే మాత్రం హృతిక్ రోషన్ బిల్డ్ ముందు ఎన్టీఆర్ పెద్ద కనిపించట్లేదు. ఎలివేషన్స్ కూడా మ్యాచ్ చేయకపోతే కష్టమే. ఇవన్నీ చూశాక సినిమా మీద కొంచెం నమ్మకం కూడా పోయిందండి. టీజర్ స్టార్టింగ్లో ఉన్న ఈ వుడెన్ బ్రిడ్జ్ ఫైట్ దగ్గర షార్ట్స్ ఏదో బాగున్నాయి అనిపించి ఎక్సైట్ అయిన సేపు లేదు. తర్వాత అంతా బిలో పార్ ఉంది టీజర్. ట్రోల్స్ అన్నీ పక్కన పెడితే ఫస్ట్ పార్ట్ స్టోరీకి దీనికి డిఫరెన్స్ ఏం కనబడట్లేదు నాకు. సేమ్ 2 హీరోలు, ఫైట్లు, హీరోయిన్ డ్యాన్స్, లాస్ట్లో ఫేస్ ఆఫ్. కానీ అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్లో యాక్షన్ బాగుంటుంది, రియల్ లొకేషన్స్లో నీట్గా తీశారు, నాకు బాగా నచ్చింది. కానీ ఇక్కడ చూస్తే సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ పెట్టి తీసేశారు. దానికి తోడు ఓవర్ ద టాప్ యాక్షన్ అనమాట. సినిమాలో ఎన్టీఆర్ విలన్లా కనిపిస్తున్నాడు, మళ్ళీ లాస్ట్కి వీళ్ళిద్దరూ కలిసిపోయి ఏదో నార్మల్ సినిమాలా చేసేయకపోతే అదే చాలు, కొంచెమైనా ఫ్రెష్నెస్ ఉంటుంది అప్పుడు సినిమాలో. లేకపోతే మాత్రం చాలా కష్టం. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.